టు బిగ్ స్టోరీ. బీహార్ రాజకీయాలు కొత్త మలుపు తీసుకోనున్నాయి. గత 2 దశాబ్దాలుగా అనిశ్చితిలో కొట్టుమిట్టాడిన బీహార్ రాజకీయాలు నితీష్ రాకతో స్థిరపడ్డాయి. కానీ అనూహ్యంగా నితీష్ రాజీనామాతో మారిన రాజకీయాలు ఇప్పుడు నితీష్ విధేయుడు బీహార్ సీఎం జితన్ రామ్ మాంఝీ ఎదురు తిరగడంతో మళ్ళీ అనిశ్చితిలో నెట్టబడ్డాయి. ఈ మొత్తం పొలిటికల్ డ్రామాలో జితన్ రామ్ మాంఝీని అసమర్థతలే కారణమని జనతా నేతలు పైకి చెబుతున్నప్పటికీ నరనరాన జీర్ణించుకొని మరో కోణం బయటపడుతుంది. ముందుగా బీహార్ రాజకీయ ముఖ చిత్రం చూద్దాం. బీహార్ ఈ పేరు వినగానే ఇక్కడి రాజకీయాలు గుర్తుకు వస్తాయి. ఓ పట్టాన కొరుకుడు పడని కుల రాజకీయాలకు బీహార్ అడ్డా అనే చెప్పవచ్చు. ఇక్కడ ఎప్పుడు ఎలాంటి రాజకీయ సంక్షోభం ముంచుకొస్తుందో ఎవరికీ తెలియదు. జనతా రాజకీయాలు బీహార్లో ఉనికి కోసం నిత్యం సంఘర్షించుకుంటూనే ఉంటాయి. ఇక్కడ ఎన్నికలు సైతం యుద్ధాలను తలపిస్తాయి. దేశంలోనే అత్యంత నేర చరిత్ర గల నేతలు బీహార్ నుంచే ఎన్నికవడం నిజంగానే సిగ్గుచేటు. నాగరికత తొలినాళ్లలో బుద్ధునికి జ్ఞానోదయం కల్పించిన బీహార్ ప్రాంతం ఆ తరువాత చీకటి ఖండం ఆఫ్రికా కన్నా అత్యంత హీనంగా ఆకలి చావులను నమోదు చేసుకుంది. ఇప్పటికీ మధ్యయుగాల నాటి కట్టుబాట్లు బీహార్ గ్రామాల్లో కనిపిస్తుంటాయి. దళితులు, మైనారిటీలు, మహిళల హక్కులు స్వార్థ రాజకీయ నాయకుల చేతుల్లో ఎన్నికల అస్త్రాలుగా ఉపయోగపడతాయే తప్ప బీహార్లో ఇవేవీ అమలుకు నోచుకోవు. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ సృష్టించిన సంపూర్ణ క్రాంతి విప్లవం బీహార్ రాజకీయాలను సమూలంగా మార్చేసింది. కొత్త రాజకీయ శక్తులు, కొత్త వాదనలు, కొత్త వాతావరణం, సోషలిజం ప్రాతిపాదికగా జనతా శక్తులు తెరపైకి వచ్చాయి. కాంగ్రెస్ లోని అంతర్లీనంగా సోషలిస్టు శక్తులు, ఇతర పార్టీల శక్తులు అన్నీ కలిసి ఎమర్జెన్సీ సమయంలో జనతా పార్టీగా తెరపైకి వచ్చి ఇందిరాగాంధీ లాంటి శక్తివంతమైన ప్రధానిని సైతం మట్టి కరిపించే రాజకీయాలకు బీహార్ సాక్ష్యంగా నిలిచింది. ఈ జనతా ప్రభంజనంలోనే యువనేతలు, యంగ్ టర్క్స్ గా పిలువబడే లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్, శరద్ యాదవ్ లాంటి నేతలు తెరపైకి వచ్చారు. సోషలిజం ప్రాతిపాదికగా నియంతృత్వాన్ని, పెట్టుబడిదారీ విధానాన్ని వ్యతిరేకించే శక్తులుగా అవతరించిన జనతా శక్తులు జేపీ నిష్క్రమణంతో తిరోగమనం పాలయ్యారు. జనతా శక్తులు కేవలం సెక్యులర్, సామాజిక న్యాయం లాంటి విలువలకు మాత్రమే పరిమితమయ్యారు. కుల రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన జనతా శక్తులు ఆ తర్వాత బీహార్లో సంకుల సమరానికి దారితీశాయి. అంతేకాదు లాలూ లాంటి నేతలు విపరీతమైన అవినీతికి కూడా పాల్పడి జనతా ఆశయాలకు పూర్తిగా తూట్లు పొడిచారు. నేటికి సామాజిక న్యాయం అంటూ పాఠాలు చెబుతున్న జనతా నేతలు ఇప్పుడు మాత్రం నిస్సిగ్గుగా సామాజిక న్యాయం అనేది అవకాశవాదం మాత్రమే అని నిరూపించుకుంటున్నారు. 6 నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చావు దెబ్బతిన్న జనతా శక్తులు ఇప్పుడిప్పుడే తమ అవకాశవాదాల్ని బయట పెడుతున్నాయి. నిత్యం సామాజిక న్యాయం అంటూ జపం చేసే జనతా నేతలు ఇప్పుడు ఓ దళిత నేతను సీఎం పదవి నుంచి అవమానకరంగా దించేసేందుకు ముహూర్తం పెట్టేశారు. అంతేనా, జనతా శక్తుల పెద్దలు నితీష్ కుమార్, లాలూలు ఇరువురు తమ అసలు రంగును బయట పెట్టుకున్నారు. తాము ఆడిందే ఆటగా పాడిందే పాటగా చెలామణి అవ్వాలని జితన్ రామ్ ని సీఎం సీటులో కూర్చోబెట్టిన నితీష్ కుమార్ ఇప్పుడు జితన్ రామ్ తిరుగుబాటు ప్రదర్శించగానే కరువేపాకులా ఏరిపారేసేందుకు సిద్ధమయ్యారు. దానికి లాలూ లాంటి సెక్యులర్ నేతలు వంత పాడటం నిజంగానే ఆశ్చర్యకరం. దళిత నేతకు అధికారం ఇచ్చినట్లే ఇచ్చి వెంటనే లాగేసుకోవడంతో వారికి సామాజిక న్యాయం పట్ల ఎంతటి గౌరవం ఉందో నిరూపించుకున్నారు. దళితులను తమ ఇంటి పాలేరుగానే ఈ జనతా పెద్దలు భావించారే తప్ప తమ సమకాలీకుడని భావించకపోవడం ఈ సోషలిస్టు నేతల నేతి బీరకాయ రాజకీయాలకు తార్కాణం. బిగ్ స్టోరీలో స్మాల్ బ్రేక్ తీసుకుందా.
బలివ్వడానికి మేకలనే ఉపయోగిస్తారు, కానీ సింహాలను పులులను బలి పశువులుగా వాడరు. ఈ మాట అన్నది మరెవరో కాదు, మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్. బీహార్ ఎపిసోడ్ మొత్తం గమనిస్తే ఎవరు వేటాడి వెంటాడి ఆకలి తీర్చుకునే పులో, ఎవరు అమాయకంగా బలయ్యే మేకలో ఇట్టే అర్థమైపోతుంది. బీహార్ రాజకీయం రోజుకో మలుపు తీసుకుంటుంది. నితీష్ కుమార్ ఏరుకోరి ఎంచుకున్న జితన్ రామ్ ఇప్పుడు ఏకు మేకై కూర్చున్నాడు. జితన్ రామ్ ని ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోమ్మని పొగబెట్టిన ఫలితం లేకపోవడంతో జేడీయూ అధిష్టానం అగ్గి మీద గుగ్గిలమవుతుంది. దీంతో అధిష్టానం కూడా అమీతుమీకి సిద్ధమైంది. పాట్నాలో శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఏకంగా జితన్ రామ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి తన పట్టును నిరూపించుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీహార్ పాలిటిక్స్ పీక్ స్థాయికి చేరాయి. దీంతో రాజీనామా చేసి పొరపాటు చేశానని గమనించి సీఎం పీఠంపై కన్నేశారు నితీష్ కుమార్. మళ్లీ పగ్గాలు తన చేతికి తీసుకోవాలని భావిస్తున్నారు. తాను నియమించిన వ్యక్తే కాబట్టి రాజీనామా చేయమని కోరితే అందుకు ససేమిరా అన్నారు సీఎం జితన్ రామ్. దీంతో జితన్ రామ్ ని బీజేపీతో సంబంధాలు ఉన్నాయని అపవాదు సృష్టించి దించేందుకు జేడీయూ ప్రయత్నాలు మొదలుపెట్టింది. పనిలో పనిగా పార్టీ శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్. అయితే జితన్ రామ్ తనను ఏ కారణంతో సీఎం పదవి నుంచి తొలగిస్తారో అని నిలదీశారు. నిజమే, పేరుకు సామాజిక న్యాయ సాధకులమంటూ ప్రగల్భాలు పలికే ఈ నేతలంతా వాస్తవానికి పచ్చి అవకాశవాదులు అని పలు సందర్భాల్లో నిరూపించుకున్నారు. సోషలిజానికి తూట్లు పొడిచి ఆ తర్వాత కుల రాజకీయాలకు తెరలేపిన నేతలంతా ఓబీసీల్లోని ఏదో ఒక బలమైన మెజారిటీ కులానికే ప్రతినిధులుగా ఉన్నారే తప్ప వీరెప్పుడూ నిజమైన సామాజిక న్యాయ సాధనలో భాగస్వాములవ్వలేదన్నది ఇక్కడి గణాంకాలను బట్టి చూస్తే తెలుస్తుంది. పైగా రాను రాను జనతా సర్కారు స్ఫూర్తితో వచ్చిన పార్టీలన్నీ కూడా కుటుంబ స్వామ్య పార్టీలుగాను కాంగ్రెస్ కు అంటకాగుతూ కేంద్ర మంత్రి పదవులు పొందే నేతలుగానే మిగిలిపోయారు. బీహార్ విషయానికి వస్తే సీఎంగా తాను నిర్వహిస్తేనే అది ఎల్పీ మీటింగ్ అవుతుందని ఈ నెల 20న శాసనసభాపక్షం ఏర్పాటు చేస్తున్నట్లు జితన్ రామ్ ప్రకటించారు. అంతేకాకుండా మీటింగ్ జరుగుతున్న రోజు బీహార్లో ఉండకుండా ప్రధానమంత్రి నిర్వహిస్తున్న నీతి ఆయోగ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు జితన్ రామ్. కరెక్ట్ గా అదే టైంలో 2 మంత్రులను తొలగించాలంటూ గవర్నర్ కు లేఖ రాశారు సీఎం జితన్ రామ్. మరోవైపు జితన్ రామ్ వర్గం కూడా అందుకు సై అంటోంది. సీఎం పిలిస్తేనే అది శాసనసభాపక్ష మీటింగ్ అవుతుందని, పార్టీకి అలాంటి భేటీ నిర్వహించే హక్కు లేదంటున్నారు. ఓ దళిత నేతను దించడానికి కుట్ర చేస్తున్నారంటూ మండిపడ్డారు జితన్ రామ్ వర్గం నేతలు. పార్టీ మీటింగ్ కు ఎంతమంది వెళ్తారనే దానిపై జితన్ రామ్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఒకవేళ ఆయన్ను సీఎంగా తొలగిస్తూ పార్టీ తీర్మానం చేస్తే దాన్ని ఆయన అంగీకరిస్తారా, లేకపోతే తన వర్గం నేతలు బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో చూడాలి. మరోవైపు జేడీయూలో పుట్టిన ముసలాన్ని క్యాష్ చేసుకునే పనిలో పడింది బీజేపీ. అయితే ప్రస్తుతానికి అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తుంది. వచ్చే నవంబర్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయాలా, లేకపోతే జితన్ రామ్ కు మద్దతిచ్చి ప్రభుత్వాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలా అనే అంశంపై స్థానిక నాయకత్వం తర్జన భర్జన పడుతుంది. బిగ్ స్టోరీలో మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఇక జనతా పరివారగా చెప్పుకుంటున్న నేతల భాగోతం మరోలా ఉంది. తమను తాము దళితోద్ధారకులుగా చెప్పుకోవడం ఈ నేతలకు ఉన్న అలవాటు. ముస్లిం ఓటు బ్యాంకు కోసం తాము సెక్యులరిస్టులమని కూడా వీళ్ళు చెప్పుకుంటారు.
వాస్తవంలో వీరి ఆచరణ అంతా అందుకు విరుద్ధం. అసలు మాంఝీ చేసిన తప్పేంటో ఇప్పుడు చూద్దాం. ఎన్నికల్లో బీజేపీ చేతుల్లో చావు దెబ్బ రుచి చూసిన నితీష్ కుమార్ పోయిన ప్రతిష్టను తిరిగి పొందడానికి ఒక కీలుబొమ్మను వెతుక్కొని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుండబెట్టారు. ఆయన పేరు జితన్ రామ్. జితన్ రామ్ దళితుడు. దేశంలోనే ఆర్థికంగా అత్యంత వెనుకబడిన ఆకలి చావులు నమోదు చేసుకుంటున్న ముషాహర్ దళిత కులానికి చెందిన వ్యక్తి. ఆయన్ను సీఎం సీటుపై కూర్చోబెట్టడం ద్వారా తాను గొప్ప దళితవాదిని అన్న ప్రతిష్ట కూడా పొందవచ్చని నితీష్ ప్లాన్ వేశారు. జితన్ రామ్ సాధారణ స్థాయి నుంచి బీహార్ ముఖ్యమంత్రిగా అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి. విచిత్రమో వైపరీత్యమో తెలియదు కానీ కార్పొరేట్ మీడియా మైకులు ఎప్పుడూ జితన్ రామ్ ని కాకుల్లా పొడుస్తూనే ఉన్నాయి. అతను ఏం మాట్లాడినా వివాదాస్పదం చేయడం అలవాటైంది. దీంతో జితన్ రామ్ ని ఓ అసమర్థుడిలా చిత్రీకరించేందుకు ఏమాత్రం కుట్రదారులు, ఆధిపత్య వర్గాలు అవకాశాన్ని వదులుకోలేదనేది సుస్పష్టం. తాను ముఖ్యమంత్రినైనా తనను ఇంకా అంటరాని వాడిగానే చూస్తున్నారని పలు సందర్భాల్లో జితన్ రామ్ ఆవేదన వెలిబుచ్చారు. ఈ సందర్భంగా ఇక్కడ ఒక విషయం గమనించాల్సి ఉంది. దేశ రాష్ట్రపతులుగాను ఇతర రాజ్యాంగ పదవుల్లో దళితులు, మహిళలు, మైనార్టీలు పదవులు పొందారు. కానీ వీరి వర్గానికి చెందిన ప్రజలకు అందిన బహుళ ప్రయోజనాలు ఏమీ లేవు. ముఖ్యమంత్రి జితన్ రామ్ చాలా వెనుకబడిన నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. మధుబని జిల్లాలో తాను ఆలయాలకు వెళ్లి ప్రార్థనలు చేసి వచ్చిన తర్వాత అక్కడి ఆలయాల పరిసరాలను శుభ్రం చేయడం, దేవతా విగ్రహాలను శుద్ధి చేయడం కొనసాగుతుందని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. ఇక మాంఝీ సామాజిక నేపథ్యానికి వస్తే మాంఝీ అన్నది ముసాహర్ కులానికి చెందినది. ఆకలి చావులకు, వెట్టి చాకిరీకి ఈ కులస్తులు నేటికి బలవుతూనే ఉన్నారు. బీహార్లో 23 లక్షల మంది ముషాహర్ కులస్తులు ఉన్నారు. వీరిలో 95% కన్నా ఎక్కువ మంది నిరక్షరాస్యులు. చాలా మంది కూలీలుగానే బతుకుతున్నారు. వీరు ఇంకా అంటరాని వారుగానే పరిగణలో ఉన్నారు. బీహార్ సీఎం మాంఝీ కూడా అగ్ర కులస్తుల వద్దనే పశుకాపరిగా బతికేవారు. తన స్వశక్తి సంపాదనతోనే జీవించేవారు. తన చదువు తన సంపాదనతోనే సాగింది. మాంఝీ తండ్రి రామ్జీత్ రామ్ మాంఝీ కూలీగానే ఉండేవారు. బోలా పాశ్వాన్ శాస్త్రి రామసుందర్ దాస్ తర్వాత 3వ దళితునిగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. బీహార్ సీఎంగా బాధ్యతలు తీసుకున్నాక మాంఝీ తనకు వెన్నెముక ఉందని చెప్పుకోవడానికి ప్రయత్నించారు. నితీష్ మాట తీసిపారేస్తున్నారని, బీజేపీతో కలిసి పనిచేస్తున్నారని, ఇలా ఇంకేవో రాజకీయాలు, ఇలా కారణం ఏదైనా మాంఝీ అనే కీలుబొమ్మని నిలబెట్టిన కొద్ది వారాల నుండే దానిపై పడగొట్టడం మొదలు పెట్టారు. అనగా తాను నిలబెట్టిన వ్యక్తిని తామే విమర్శిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ సాగిస్తున్న సెక్యులర్ వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను ఇప్పుడిప్పుడే ప్రజలు గ్రహిస్తున్నారు. దీంతో తమను తాము ఓ ప్రత్యామ్నాయంగా ప్రకటించేందుకు జనతా శక్తులన్నీ ఒకే వేదికపై నిలబడ్డాయి. కానీ వీరంతా కలిసి సామాజిక న్యాయం చేస్తామంటూ ఓ దళిత వ్యక్తిపై బురద జల్లి దేశ ప్రజలకు ప్రత్యామ్నాయంగా నిలబడాలనుకోవడం బుద్ధి పొరపాటే. వీరి రాజకీయం అవకాశవాదంతో అధికారాన్ని పొందే ప్రయత్నమే తప్ప మరొకటి కాదన్నది విశ్లేషకులు అంటున్నారు. బీహార్ మంత్రివర్గం మాంఝీ, నితీష్ శిబిరాలుగా నిలువునా చీలిపోయింది. బీజేపీ దెబ్బకి వివిధ జనతా పార్టీలన్నీ కలిసి జనతా పరివార్ పేరుతో ఒక్కటయ్యేందుకు ఇటీవల కృషి మొదలుపెట్టాయి. బీహార్ వరకు చూస్తే ఒకప్పుడు కత్తులు నూరుకున్న లల్లు, నితీష్లు ఒక్కటయ్యారు. ఇది చాలదన్నట్లు మాంఝీ శిబిరంలోని మంత్రులు బీజేపీతో మంతనాలు జరుపుతున్నారని నితీష్ శిబిరం ఆరోపిస్తుంది. అది నిజమేనా అన్నట్లుగా బీహార్ బీజేపీ మాంఝీకి మద్దతు ప్రకటిస్తున్నారు. బీజేపీ మద్దతు కల్లోల జలాల్లో చేపలు పట్టుకునే లక్ష్యంతో ఇస్తున్నదే తప్ప వారికి మాంఝీ పైన, దళితులపైన ప్రేమ ఉండి కాదు.
జేడీయూ ఆర్జేడీలు ఎంతగా భ్రష్టు పడితే బీజేపీకి అంత లాభం. ఈ కుమ్ములాటల్లో ఎర్ర ఏగానికైనా లెక్కకు రానిది బీహార్ ప్రజలే. తెలంగాణలో రాజయ్య అయినా బీహార్లో మాంజీ అయినా సారాంశం ఒక్కటే. రాజ్యాధికారం అంటే కేవలం ఎవరో కొందరు పదవులు పొందటం ద్వారా లభించేది కాదు. అది కులరహిత వర్గరహిత సమాజం ద్వారానే సాధ్యమవుతుంది. ఇప్పుడున్న వ్యవస్థ ద్వారా గాని ఎన్నికల ఓటు బ్యాంకు రాజకీయాల ద్వారా గాని దళితులకు ఇతర పీడిత వర్గాలకు సమాన హక్కులు వస్తాయని భావించడం అవివేకమే. పీడిత వర్గాల ఐక్య పోరాటాల వలనే సమాన హక్కులు లభిస్తాయి. ఇది వాటి బిగ్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.